యుద్ధభూమి అవతల దుర్యోధనుడు నిలబడి పాండవసేనను గమనించాడు. వారి క్రమశిక్షణ, ఐక్యత అతని హృదయంలో ఆందోళనను రేకెత్తించాయి. బయటకు ధైర్యంగా కనిపించిన అంతరంగంలో అతని మనసు కలత చెందింది. తన గురువు ద్రోణాచార్యుని వైపు చూసి యుద్ధానికి ముందు తన భయాన్ని మాటల రూపంలో వ్యక్తం చేయబోతున్న క్షణమది. పాండవసేనను గమనించిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని వైపు అడుగులు వేశాడు. బయటకు గర్వంగా కనిపించినా అతని మాటల్లో అంతర్లీన ఆందోళన స్పష్టంగా వినిపించింది. పాండవుల శిష్యుడు దృష్టద్యుమ్నుడు ఎలా సేనను సమర్థంగా ఏర్పాటు చేశాడో వివరించుతూ గురువుని అప్రమత్తం చెయ్యాలని ప్రయత్నించాడు. ఈ మాటల వెనుక తన విజయంపై ఉన్న అనుమానమే దుర్యోధనుడిని మాట్లాడేలా చేసింది. దుర్యోధనుడు మాటలతో పాండవసేనలోని మహావీరులను సూచించాడు. యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు వంటి ధైర్యవంతులు ధర్మానికి నిలబడి ఉన్నారు. ద్రుపదుడి కుమారుడు దృష్టద్యుమ్నుడు సేనకు నాయకత్వం వహిస్తూ వ్యూహాత్మకంగా సేనను సిద్ధం చేశాడు. ఒక్కో యోధుడు ఒక కథ, ఒక్కో నిలువు ఒక సంకల్పం. ఇది సాధారణ సేన కాదు, ధర్మబలం సమీకృతమైన మహాసేన. పాండవుల బలాన్ని వివరించిన తర్వాత దుర్యోధనుడు తన సేన వైపు చూపించాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు వంటి మహారథులు కౌరవపక్షాన నిలబడి ఉన్నారు. శల్యుడు, వికర్ణుడు వంటి వీరులు కూడా యుద్ధానికి సిద్ధమై ఉన్నారు. అనుభవం, శక్తి, సంఖ్యాబలం ఈ మూడూ కలిసి కౌరవసేనను భయంకరంగా మార్చాయి. దుర్యోధనుడు తన బలాన్ని నమ్ముతూ యుద్ధ విజయంలో ఆశ పెట్టుకున్నాడు. కౌరవసేన మధ్యలో నిలిచిన భీష్ముడు తన మహత్తర శంఖాన్ని ఎత్తిపట్టి బలంగా ఊదాడు. ఆ శంఖనాదం యుద్ధభూమి అంతటా మారుమ్రోగి కౌరవసేనలో ఉత్సాహాన్ని నింపింది. ఆ ధ్వని ఆకాశాన్ని చీల్చినట్లుగా పాండవుల వైపు కూడా హెచ్చరికగా చేరింది. భీష్ముని శంఖనాదంతో యుద్ధానికి ఆరంభ ఘడియలు స్పష్టంగా ప్రకటించబడ్డాయి.